ఖాగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ ఖాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్లయితే ఖాగ్ నివేదిక కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే బడ్జెట్ సమావేశాల్లో ఖాగ్ నివేదికను కూడా ప్రొడ్యూస్ చేశారు. అసెంబ్లీలో వాళ్ళు అది కూడా చూపించడం జరిగింది, ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఖాగ్ రిపోర్ట్లో కూడా 2023-24 సంబంధించి అకౌంట్స్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 ఖాగ్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 ఖాగ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ను రాటిఫై చేస్తూ ఖాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇదే ఖాగ్ రిపోర్ట్ కూడా కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ వీళ్ళు కూడా ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రొడ్యూస్ చేసింది. బడ్జెట్తో పాటు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో కూడా పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 ఖాగ్ రిపోర్ట్ 2023-24లో ఇదే ధృవీకరిస్తూ తేల్చి చెప్పారు. మళ్ళీ నేను ఇదే క్వశ్చన్ మళ్ళీ క్వశ్చన్ అది కూడా ఆ రిపోర్ట్ కూడా మేము ముందర ఉంచడం జరిగింది. ఖాగ్ రిపోర్ట్ కూడా కింద పైన 2 బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ 14 and 16 కింద ఉన్నవి 2 ఖాగ్ రిపోర్ట్స్ పేజ్ నెంబర్ 18 and పేజ్ నెంబర్ 20 ఈ 2 కూడా చూపించడం జరుగుతూ ఉంది. మరి ఇంతకుముందు నేను అడిగినట్టుగానే మరొకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా. అయ్యా అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని. ఎక్కడ 11 లక్షల కోట్లని ఒకసారి, 12.5 లక్షల కోట్లని మరోసారి, చివరకు 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన ఎల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకు ముందు కూడా చూపించిన అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది. ఒక పద్ధతి ప్రకారం ఒక గోబెల్స్ ప్రచారంలో భాగంగా వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియా అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 వీళ్ళకు తోడు ఏ రకంగా వీళ్ళు ఉంటారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఏ రకంగా ఓ దత్తపుత్రుడు ఉంటాడు, ఏ రకంగా వీళ్ళకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఒకే కోరస్గా ఏ రకంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు, ఒక వ్యవస్థీకృత క్రైమ్ ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి మీకు ఇంతకు ముందు కూడా విపులంగా కూడా చెప్పడం కూడా జరిగింది.